डिस्प्ले बोर्ड डाइनिंग हाल मूल మరి రేపు మన రాష్ట్ర పండుగ జరగబోయేటువంటి స్థలాన్ని మొత్తం అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు మరి అంతా కూడా ఒక నెల నుండి ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి తనే పరిశీలిస్తూ ఎక్కడెక్కడ ఏం జరగాలి, ఏ విధంగా జరగాలనేటువంటిది అంగరంగ వైభవంగా మన తెలుగు పండుగ ఉండాలనేటువంటి ఉట్టిపడే విధంగా మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటిది గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు. గౌరవ శాసనసభ్యులు దగ్గరుండి పనులను కూడా పరిశీలిస్తూ దాదాపు ఒక నెల నుండి ఈ ప్రాంతంలోనే ఉండి ఈ పనులన్నీ కూడా రాష్ట్ర పండుగని అంగరంగ వైభవంగా జరపాలనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి కృషిని మరి ఆయన భావితరాలకి కదిరి ప్రాంతం అంటేనే భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి కృషి చూడొచ్చు మనం దగ్గరుండి. సభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు పనులన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. దగ్గరుండి దాదాపు నెల 1.5 నుండి ఆయనే పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మరి కదిరి నియోజకవర్గం గండపెంట మండలం కడారుపల్లి గ్రామం నందు అంగరంగ వైభవంగా మరి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలు తెలుగువాడి పండుగగా, తెలుగువారి పండగగా, తమ ఇంటి పండగగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆయన భక్తాదులు కావచ్చు, ఆయన కవితల్ని ముగ్ధులైనటువంటి వారు కావచ్చు, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి యోగి వేమన గారి యొక్క ఆయన గురించి తెలిసినటువంటి వారి అందరికి కూడా పండుగ వాతావరణంగా మరి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, మరి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మరి దీనికంతా కూడా శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు వారి యొక్క ఆలోచన విధానంతో మరి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి అన్ని శాఖలు సమన్వయం చేసుకొని రేపు జరగబోయేటువంటి తెలుగు పండుగ, తెలుగు జాతి పండుగ ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే
మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మరి అదే కాకుండా గతంలో ఈ యొక్క రిసార్ట్ అనేటువంటిది టూరిజం సంబంధించినటువంటి రీసెర్చ్ హబ్ అండి ఇది. మరి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గర మరి ఇదంతా కూడా ఆలనా పాలన లేకుండా కూడా ఎక్కడేసిన గొంగలి చందంగా అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితులు. మరి దీన్ని అంతా కూడా ఆలకించినటువంటిది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం పొందుపరిచినటువంటి రిసార్ట్ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి ఇదంతా కూడా నిరుపయోగంగా ఉంది. నిరుపయోగంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే చందంగా నిలిచిపోయినటువంటిది. మరి దీన్నంతా కూడా అభివృద్ధిలో తేవాలి, టూరిజం హబ్గా చూపించాలి, మన కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా చూపించాలని ఒక సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆయన ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అభివృద్ధి అంటే భావి తరాలకి అభివృద్ధి అనేటువంటివి నిలిచిపోవాలి, కదిరి అంటేనే ఒక టూరిజం హబ్గా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మరి ఆయన చేస్తున్నటువంటి కృషికి అభినందనీయం. మరి ఆ దాంట్లో భాగంగానే ఇది గతంలో మనం చూస్తున్నాం, ఇది రిసార్ట్ సంబంధించి హోటల్ అండి. ఈ హోటల్ అంతా ఆలనా పాలన లేకుండా ఉండిపోయింది. దాన్ని అంతా కూడా ఆధునీకరణ హంగుతో భావి తరాలకు ఉపయోగపడే విధంగా గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి భవిష్యత్ తరాలకు ఇది చిరస్మరణీయంగా ఉండిపోవాలనేటువంటి ఆలోచన విధానంతో మరి అంతా కూడా అభివృద్ధిలో భాగంగా కదిరి అంటేనే టూరిజం అంటేనే కదిరి అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటిది, కదిరి అనేటువంటిది హిస్టారికల్ కలిగినటువంటిది, కదిరి అనేటువంటిది మరి దేవాత్మకమైనటువంటిది. కదిరి అన్ని హంగులు అన్ని ఆర్భాటాలు అన్నీ కూడా ఉన్నా కూడా కదిరి అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క రిసార్ట్ మనం చూస్తున్నాం. రిసార్ట్ అనేటువంటిది కూడా చాలా గొప్పగా ఇది నిరుపయోగంగా గతంలో ఉండిపోయినటువంటిది మరి భవిష్యత్తుకి అన్నీ అలాంటి సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు స్ఫూర్తి ఈ విషయాన్నంతా కూడా మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తాను అహర్నిశలు కూడా శ్రమిస్తూ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి దాదాపు ఒక నెల రోజుల నుండి ఈ ఏర్పాట్లు అనేటువంటివి ఏ విధంగా జరుగుతున్నాయో తనే దగ్గర ఉండి దీన్నంతా కూడా పరిశీలిస్తూ ఇది ఇలాగే గుర్తుండిపోవాలి. ఈ కదిరి అనేటువంటిది కదిరిలో మనం పుట్టాము, కదిరికి ఏదో చెయ్యాలనేటువంటి ఉద్దేశంతోనే కదిరి అనేటువంటిది మరి ఇక్కడ పుట్టడము మన గొప్ప పుణ్యస్థలం. మరి ఇటువంటి చోట అభివృద్ధితో పాటు మరి 10 మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా మరి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నటువంటిది. ఈ రీసార్ట్ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటిది ఆధునిక హంగులతో ఆధునిక టెక్నాలజీతో మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేటువంటి చేస్తున్నటువంటిది. రేపు జరగబోయేటువంటి తెలుగు జాతి పండుగ విశ్వకవి యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాలనేటువంటి కనీవి ఎరుగని రీతిలో గౌరవ శాసనసభ్యులు చేస్తున్నటువంటి చూడొచ్చు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కటారుపల్లి గ్రామం నందు మరి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గర ఉన్నాము. మరి జీవ సమాధి దగ్గర రేపు జరగబోయేటువంటి అంగరంగ వైభవంగా ఆయన జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా అంటే మన దేశ ప్రపంచ నలుమూలలు కూడా ఆయన ఖ్యాతి ఆయన యొక్క కవితల యొక్క విలువ కట్టలేనటువంటివి, విలువ ఎంత చెప్పినా కూడా ఆ కవితా భాండాగారం అనేటువంటిది విలువ కట్టలేనటువంటిది. ఈ కవితా భాండాగారం అనేటువంటిది చాలా గొప్పది, భావి తరాలకి స్ఫూర్తిదాయకము. మరి ఇది 10 కాలాల పాటు భావి తరాలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన విధానంగానే మరి కదిరి అనగానే చారిత్రాత్మకమైనటువంటిది, హిస్టారికల్ కలిగినటువంటిది, దైవాత్మికం కలిగినటువంటిది, ప్రేమకు చిహ్నం. ఇలాగ చెప్పుకుంటూ పోతే కదిరి అంటేనే చాలా గొప్పగా చెప్తాం. కదిరి అంటేనే కుల మత వర్గాలకి అతీతం, కదిరి అంటేనే ఆదర్శప్రాయం, కదిరి అంటేనే గొప్పతనం, కదిరి అంటేనే ఖ్యాతి. ఈ యొక్క ఖ్యాతిని భావి తరాలకు అందించాలనేటువంటి ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధిలో కార్యక్రమాల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి ఈ యొక్క యోగి వేమన గారి యొక్క జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పండుగగా, ప్రతి ఒక్కరికి కూడా ఈ కవితా భాండాగారం అనేటువంటిది విలువ కట్టాలైనటువంటి ఈ కవితా భాండాగారం. యోగి వేమన గారు అంటేనే కవిత, యోగి వేమన గారు అంటేనే కళా పోషకుడు, యోగి వేమన గారు అంటేనే భావి తరాలకు ఆదర్శప్రాయుడు. మరి ఆయనని
భావితరాలు గుర్తుండిపోయే విధంగా ప్రతి ఏటా కూడా రాష్ట్ర పండుగగా జరగాలనేటువంటి సంకల్పంతో భావితరాలు చిరస్మరణీయంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతోనే మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు అనేటువంటి అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు కటారుపల్లికి మనము రావడం జరిగింది. ఈ యొక్క ఏవైతే కవితా భాండాగారం ఉందో ఈ కవితా భాండాగారం అంతా కూడా మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. మరి ఇవన్నీ కూడా మరి యోగి వేమన గారి ఆలోచన విధానంతో, ఆయన యథార్థవాది, ఆయన ఆలోచన విధానం అనేటువంటిది చాలా గొప్పది, చిరస్మరణీయం. మరి ఆయన గొప్పతనాన్ని మరి ఆయనని ఇక్కడ జీవ సమాధిగా ఆయన ఏర్పడ్డాడు కాబట్టి ఆయన స్ఫూర్తిదాయకంగా భావి తరాలు ఆయన యొక్క ఆలోచన విధానంతో మనుగడ సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి. రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పండుగగా అందరూ రావాలని గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు తెలియపరిచారు. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత, మన కుటుంబ బాధ్యత, మన ఊరి బాధ్యత, మన యొక్క జాతి బాధ్యత, తెలుగు జాతి అనేటువంటి ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా గొప్పతనం ఉట్టిపడేలాగా ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా 10 కాలాలు గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. థియేటర్ కచ్చే ఉన్నటువంటిది చెప్పండి. మీ పేరు సార్? మా పేరు చెన్నారెడ్డి. ఫస్ట్ నుండి అందరికీ నమస్కారం అండి. మరి ఇప్పుడు మనం యోగి వేమన గారి యొక్క జీవ సమాధిని సందర్శిస్తున్నాం. మరి ఆయన వంశీకులైనటువంటి మరి పూజారి గారు వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆయన వంశీకులు ఇక్కడే ఉన్నారు. మరి వారి వంశీకులచే ధూపదీప నైవేద్యాలతో ప్రతినిత్యము కూడా అఖండలం అనేటువంటిది అలాగే వెలుగుతూ మరి ఆయన యొక్క ఆశీర్వాదంతో మరి ఇక్కడంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు, ఇక్కడికి వచ్చేటువంటి ఆయన గురించి ప్రాముఖ్యత ఆయన గురించి తెలిసినటువంటివి, ఆయన పద మహానుభావుడు, తెలుగు పదాలు, తెలుగు ధనము భావి ప్రపంచానికి మనిషి జీవన గమనం అనేటువంటిది, మనిషి జీవన మనుగడ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలనేటువంటిది ఆయన కవితల ద్వారా భావి ప్రపంచానికి తెలియవలసినటువంటి యోగి మహాపురుషుడు. మరి ఈయన ఎక్కడ మనకి జీవ సమాధి అయ్యాడు, కటారుపల్లి గ్రామం నందు ఏ విధంగా అయ్యాడు, అలాగే ఆయన జీవ సమాధి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే జీవంగా బ్రతుకుండగానే జీవ సమాధి అయినటువంటి వ్యక్తి విశ్వకవి యోగి వేమన రెడ్డి గారు. మరి స్వామి లోపల రాచా స్వామి కూడా ఉన్నారు. ఆయన ఏ విధంగా ఈయన జీవ సమాధి అయ్యారు, ఏ విధంగా ఏంటి, మరి ఈయన పవిత తెలుగు పదాల కవిత మహోన్నతుడు, మరి భావి తరాలకి ఆయన స్ఫూర్తి ఏ విధంగా మరి అని అంతా కూడా మనకి స్వామి గారు అంతా చెప్తారు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆయన జీవ సమాధి అండి. ఈ జీవ సమాధి దగ్గర మరి ప్రతి ఏటా కూడా ఇక్కడ యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు ఈ అత్యంత ఘనంగా మరి కటారుపల్లి గ్రామంలో చేస్తుంటారు. కానీ మన రాష్ట్ర పండుగగా, రాష్ట్ర వేడుకగా మరి తెలుగు పద పితామహుడు, కవితా పితామహుడు అయినటువంటి విశ్వ కవి యోగి వేమన గారి యొక్క స్ఫూర్తిదాయకం భావి తరాలు గుర్తుండిపోయే విధంగా అత్యంత వైభవంగా కనీవిని ఎరుగిన రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. హారతల్లి పూజ ఖర్చు. మరి యోగి వేమన గారి యొక్క జీవ సమాధి దగ్గరికి వెళ్దాం రండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి అంగరంగ వైభవంగా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర పండుగగా, తెలుగువారి పండుగగా అంగరంగ వైభవంగా మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు.
మరి ఇక్కడ మనకి ఇంకోటి ఏమంటే టూరిజంకి సంబంధించినటువంటి టూరిజం రిసార్ట్ ఉంది. టూరిజం రిసార్ట్ అనేటువంటిది గతంలో ఏర్పాటు చేసినటువంటిది. ఈ టూరిజం రిసార్ట్ అనేటువంటిది ఎక్కడేసం గొంగలు ఎక్కడే చందంగా అట్లాగే నిలిచిపోయింది. మరి పునర్వైభవం అంటే కదిరికి మరి పునర్వైభవం టూరిజం గురించి కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఖచ్చితంగా ఇది భావి ప్రపంచానికి టూరిజం హబ్బుగా కదిరి ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి యొక్క సారథ్యంలో మరి కనీ వినియోగ రీతిలో మరి ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారని స్వామివారు కూడా చెప్తున్నారు. మరి ఇదే విధంగా ఇక్కడ గతంలో రిసార్ట్ కూడా ఓపెన్ అయింది, మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆ రిసార్ట్ కూడా దానికి ఆలనా పాలన ఆగకుండా కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రిసార్ట్ ఏర్పాటు చేసినా కూడా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉండిపోయింది. మరి అది కూడా భవిష్యత్ తరాలకి భవిష్యత్తులో యోగి వేమన గారితో పాటు ఈ రిసార్ట్స్ కూడా మనకి టూరిజం హబ్బుగా కదిరి ప్రాంతం అనేటువంటి టూరిజం హబ్బుగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి కదిరి ప్రాంతము దైవాత్మికము, చారిత్రాత్మకము, హిస్టారికల్ కలిగినటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి గొప్ప ప్రదేశం కాబట్టి దీన్ని భవిష్యత్ తరాలకి భవిష్యత్తు టూరిజం హబ్బుగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి గౌరవ శాసనసభ్యులు కూటమి ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి మరి ఇదంతా కూడా ఆయన భుజస్కంధాల మీద గౌరవ శాసనసభ్యులు గారు భుజస్కంధాల మీద పెట్టుకొని ఖచ్చితంగా కదిరి అంటేనే లక్ష్మీ నరసింహస్వామి, కదిరి అంటేనే యోగి వేమన గారి జీవ సమాధి, కదిరి అంటేనే తిమ్మం మరిమాను, కదిరి అంటేనే చంద్రవాదన మోహి గారు హిస్టారికల్, కదిరి అంటేనే పట్నం పాలేగాల ఒక రాజ్యం అనేటువంటిది భావి తరాలకి చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరి ఇక్కడ కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి యోగి వేమన గారి యొక్క వారసత్వము మరి ఆరో తరము చిన్నారెడ్డి గారు ఇక్కడ యోగి వేమన గారికి దీప నైవేద్యాలు మరి 6 తరాల నుండి అంటే స్వామివారిది 6వ తరం 5 తరాల నుండి చేసుకుంటూ వస్తున్నారు. మరి యోగి వేమన గారు ఎక్కడ ప్రారంభమైంది ఆయన ఒక శకం, మరి ఎక్కడ ఆయన ఇక్కడ కటారుపల్లిలోనే జీవసమాధి కావడానికి కారణం ఏంటి, మరి తెలుగు కవిత కళా ప్రాముఖ్యుడు, మరి ఆయన యొక్క బోధనలు ఆయన యొక్క కవిత్వము భావి ప్రపంచానికి ఎలాగా తెలియవచ్చింది, మరి ఆయన యోగిగా ఎలాగా మారాడు అనేటువంటిది మరి స్వామివారితో మాట్లాడుతారు. సార్ నమస్కారం స్వామివారు. స్వామివారు మీది ఎన్నో తరం అండి? మాది 6వ తరం. స్వామివారి విశిష్టత. స్వామి ఇది వచ్చి గుంటూరు జిల్లా కొండవీడు. గుంటూరు జిల్లా కొండవీడు అనవేమాటి రాజపరిపాలన రెడ్డి రాజులు అనవేమాటి రాజపరిపాలన చేసిన ఆయన తమ్ముడు ఈయన పొలం పెట్టింటాడు 12 ఎకరాల పంట, పాపరకాయలు పెట్టింటాడు స్వామి. విరివేమని అన్నారు కదా, ఆయన ఎరిగి పెట్టి 12 ఎకరాలు పంట పెట్టింటాడు. పంట పెట్టింటే అవి పాకానికి వచ్చినాయి ఋతువుకు వస్తే ఊరంతా తిరిగితే ఒక మంచి పోలేదంట. కొడుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో జన్నగోయిన పెద్ద ఏమి ఉన్నది వాళ్ళ ఇంట్లో. వాళ్ళమ్మ స్వామి పిలిచినట్టు పోయినది. పోతే సాయంత్రంగా కోసి కుప్ప పోసిందంట. కుప్ప పోస్తే ఇంకా పులిసిన స్వామి అంటే అప్పుడు స్వామి ఒక కాయ ఇచ్చిండ. ఆ కాయ ఇచ్చేకి ఆమె మాట్లాడలేదు. స్వామి ఇచ్చాడని చెప్పి తీసిపోయి ఉట్టిపైన పెట్టేసింది. ఉట్టిపైన పెట్టేస్తే అప్పుడు సాయంత్రం కొడుకు వాళ్ళు వచ్చి జొన్నలో ఏంటో తెచ్చారు కూలి. మళ్ళీ ఏది మా స్వామి ఇచ్చిండే కూలి అని అంట. ఏది లేదు ఆయన కాయ ఇచ్చినాను ఆయన. కాయ ఇచ్చినాడు తల్లి అనుకోకుండా నోటుకొచ్చి తిట్టేసినాడు. అది పట్టుకుంటే చేయదు పగలుకుంటే చేయదు, ఏం కాయ తిందాం తెచ్చినావా అని చెప్పి తిట్టినాడు. ఆడుంది కాయ అని అంటాడు. ఆ ఉట్టిపైన ఉంది ఆయన అన్నాడు. ఉట్టిపైన ఉందంటే కోపం బిరుగుతూ మూలకు ఇసిరి కొట్టినట్ట ఛాయ్ ఎట్లా అని చెప్పి. అప్పుడు కాయ పగిలి ఆ రత్నాలు ముత్యాలు బంగారు రాసే కొడుతుందంట మూల. అరే బంగారు అంటే ఊరిని తెలుసు బంగారు అయిందంటే ఇంకా ఊర్లో అంతా బయలుదేరినారు. కోనలు కూడా ఊరంతా బయలుదేరారు. పుయ్యి కాయలన్నీ కోస్తా ఒక అమ్మ ఇట్లా పాస్ మినిట్ల మంచి 10-20 లోగడి లోగళ్ళలో దాచిపెట్టి 10-20 దాచిపెట్టుకున్నారు. అప్పుడు ఇంకా సాయంత్రం అంతా కోత అయిపోయింది. స్వామి పూజిస్తామంటే మంచికి ఒక కాయ ఇచ్చాడు. ఎంతమంది పెట్టి మంచికి ఒక కాయ. అప్పుడు ఈ దొంగలు వీళ్ళేమి బంగారు దానికి ఎత్త వాళ్ళు చెప్పి మంచి 20 దాచిపెట్టుకున్నారు కాయలు. అప్పుడు పోయి ఇంట్లోకి ఇంకా సాయంత్రం ఇంట్లో పోయి కొంపనిస్తే అన్నీ పాపరకాయలే, అన్నీ ఎరిపాపరకాయలే. అప్పుడు ఆ స్వామి చేయి ముట్టి బంగారు. ఆ
అప్పుడు ఆయన చెమ్ముట్టి బంగారే, వీళ్ళు దొంగలించండి పాపరకాయలే, వీళ్ళు బంగారని దండిగా మనం గొప్ప అయిపోవాలని వాళ్ళు తెచ్చుకున్నారు. ఈయన చెయ్యి బంగారు. అప్పుడు తప్పు స్వామి చెంపలేసుకుని తేవడం తప్పు, దురాజ దుఃఖం చెట్టు కదా. అప్పుడు స్వామి అప్పుడు ఏం చేస్తానంటే వ్యభిచారం చేస్తుంటాడు స్వామి. వ్యభిచారం చేస్తానంటే బంగారు అన్నీ దోపేస్తాడు వేషకు. వేసే అంటారు, భోగములు అంటారు. అన్నీ అయిపోతాయి. లాస్ట్కు ఏమడుగుతుంది వేష, నీ వదిలి ముక్కర తెస్తే రా, ఆ ముక్కలు తెస్తే రా, లేకపోతే వద్దనేసి. అప్పుడు అదేకి మల్లమ్మాది వాళ్ళ వదిన అనవేమటి భార్య మల్లమ్మాదేవి. మల్లమ్మాదేవి అంటే నరసమ్మ అంటారు. అప్పుడు విండోవి పండుకుంటాను అనమాట. పండుకుంటే అమ్మకి ఏం నాయన ఇట్లా పండుకున్నావు నేను అడుగుతుంది. అడిగితే ఇట్లా ముక్కరు అడిగింది అంటే, ఏంది నాయన నీ సంతోషం కాదు, మాకేం కావాలా, ఇస్తాను తీసుకొని చెప్తుంది. అప్పుడు ఇస్తాను తీసుకొని చెప్పేళ్ళకి స్నానం చేసి భోజనం చేయనిచ్చి ఇస్తుంది అన్నమాట. ఏమని చెప్పిస్తుంది, వస్త్రాభరణం లేకుండా మానభంగంతో ఎన్నికి మగ్గ వంగి కాళ్ళ సందం దోషిలు పెడితే దోషిట్లు పెట్టిన ఆయన అంతవరకు ఇచ్చే భద్రం ఉంటుంది. ఆ మాట చెప్పి స్వామి భోగం ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళ అమ్మ కూడా కేలి సంతోషం అయిపోయింది, తెచ్చినాడని చెప్పి. మళ్ళీ ఈ రకం చేయాలంటే అది మామూలు సమయానికి ఉంది. స్నానం చేయించి నట్టింట్లోకి వచ్చి వస్త్రాభరణం లేకుండా మానభంగం ఎనికి మగ్గ వంగి కాళ్ళ సందం ఎప్పుడు దోశ పెట్టి ఆయన కారసరు ఈయన పద్దెం ఎత్తుకొని చీ కొట్టేసి ఆయనకి దాగపట్టి ఆ నుంచి దేశపడ్డాను. పద్యాలు రాసుకుంటా జ్ఞానోదయం అయిపోయి ఆయన పద్యాలు రాసుకుంటా ఆయన అట్లా బట్టి మనం విచారణ చేయాలంటే ఆయమ్మ మనం శాంతి చేసినందుకు భక్తురాలు అయిపోతుంది. వేసే కూడా ఒక భక్తురాలు అయిపోతుంది. దేశపర్యటన పద్యాలు రాసుకుని దేశపర్యటన వస్తాడు. వస్తాను ఇట్లా నల్ల జరిగిపోతాడు. అక్కడ ఆయన 2 గంటల టైంలో అక్కడ కూర్చున్నాడు. మరీ రుచి అనమాట. ఆ రుచికి కూర్చుంటే పిడుగుపడింది, నెత్తిని పిడుగుపడింది. భూలోకం మీద పెట్టినాడు. మళ్ళీ దేవుడు నాకు బయటకు పోని స్వామి బయటకు పంపించాడు. బయటికి పంపిస్తే మళ్ళీ ఆయన శిశువులంతా చెన్నపట్నం పోయినారు. ఇప్పుడు చెన్నై ముందు చెన్నపట్నం నవాబు దర్శనం ఉండే, అది మంత్రులు కానీ వాళ్ళ అంతా వాళ్ళ దర్బారే. అప్పుడు పోతే వాళ్ళు కోటలోకి రానిచ్చిండేదంట. కోటలోకి స్వామి గుర్రం ఎగిరించి పోయినాడు. పోతే స్వామి వచ్చినా సరే నీకు కొన్ని పెడతాము అంశాలు పెట్టండి అన్నాడు. పెట్టండి అంటే అప్పుడు 10 పుట్లు నల్లమని తీసుకొచ్చి ఇట్లా రాసిపోసి నడామది నిలబెట్టి అగ్గి పెట్టండి. అగ్గి పెడితే ఆకాశం అగ్గిపోతుంది, చుట్టూ కమ్మురుకున్నాం ఊరంతా. మళ్ళీ నడుగులు ఏమైనా పోయిందంట. అరే మన కళ్ళ ముందు ఎట్లా పోయినాడు, ఏదో విద్య ఉంది మా స్వామి అని చెప్పి స్వామి ఇంకొకటి పైన పెట్టాను నేను. మళ్ళా 10 పుట్లు సున్నం తెప్పించి ఉక్కు సీసం తిప్పి మురకట్టు కట్టినాడు. మురకట్లు కట్టి నడి సముద్రం వేసినారు. నడి సముద్రం వేసి ఊరంతా అల్లకోలం అయిపోతారు. చిన్న అంతా ఉండదురా చిన్నపట్టమంగా పాండ్ర స్వామి ఏమైనాడు చూస్తామని పోయారంట. సముద్రం గడ్డకపోతే స్వామి నీళ్ళపై నడుస్తూ వస్తున్నాడు. నీళ్ళపై నడుస్తా ఆడికి వస్తే అంచుకు రాని స్వామి కాళ్ళపైన పడి నీ ఇది భక్తి తెచ్చుకోలేకపోయినాము, నీ మహిమ మేము కనుక్కోలేక నీకు ఈ పని తప్పు క్షమించు స్వామి అని చెప్పి అప్పుడు నీకు ఎంతవరకు ఉంటావు జాగీరు, నువ్వు ఎక్కడ నిలిస్తే అడుగు జాగీరు పెట్టినావు. మద్రాసు ఎక్కడ ఇప్పుడు మద్రాసు అంటారు అబ్బాయి. ఆ నుంచి ఇటు పెడతా ఈయనకి ఆశ లేదు, కాళ్ళ కోరికలు లేవు ఈ కాళ్ళగా. అప్పుడు 100 బిద్దు ఇచ్చి శిశువుడంతా సాగుంటాడు. కత్తులు కటారులు కావాల్సినవన్నీ వస్తా అంటే ఇది గొప్ప అడవి ఉంటే ఆ కాలానికి అరణ్యం ఉంటే కొన్నాళ్ళు ఇక్కడ బయట మామూలు డైరీ అయి ఉన్నారు. ఉండి కొన్నాళ్ళకి ఇక్కడ జీవ సమాజం, మళ్ళీ తర్వాత జీవ సమాజం అన్నాడు. మా పెద్దవాళ్ళు అక్కడి ఇంక శిశువులంతా ఉంటారు కదా అప్పుడు గుర్రాల పైన అక్కడి వచ్చినారు. 3 కుటుంబాలు ఉన్నాయి ఆయన వంశస్థులము. నెలకొరికి పూజ చేస్తాము. దీపాలను ఎప్పటికీ అఖండ జ్యోతి ఎలుగుతూ ఉండాలా. ఆయన తపస్సు చేసిన పీఠం అది. నిత్యం 10 గంటలకు నైవేద్యం పెడతాం. సాయంత్రం పూట 7 గంటలకు పూజ, నిత్య పూజ ఉంటుంది. మామూలు భక్తాదులు వచ్చిన ప్రపంచమంతా వేమన అంటే వేమన పద్యానికి ఎరిపద్యం లేదు. ప్రపంచమంతా వేమన అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ వేమన జయంతి 19 మన ఎమ్మెల్యే గారు కందుకొండ ప్రసాద్ జరుపుతున్నారు. దేశం కర్ణాటక తమ అక్కడ చూసే వేమన అంటే చాలా భక్తి. ఇది ఫస్ట్ ఇదే ఫస్ట్ జయంతి ఇదే కారణం. రాష్ట్ర పండుగ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నారు. మాకు ఇట్లా గోరంట్ల హిందూపూర్ ఎక్కడ కర్ణాటక అక్కడ కూడా నలుమూలల మన రాష్ట్రం అంతలక బాగా జరుపుకుంటున్నారు. ఇది ఆయన శాసనసభ్యులు ఆయన కందుకొండ ప్రసాద్ ఇక్కడ
ఆయన జరుపుతున్నారు. చాలా భక్తాదులు వస్తారు, కావాల్సిన అక్కడ పద్యాలు చెప్పచ్చు, మనకు తోసిమని భక్తిపూర్వకంగా చెప్పచ్చు అన్నీ కూడా. ఈరోజు రేపు 19 జరుగుతున్నది.